తిరుపతి పుణ్యక్షేత్రంలో మంగళవారం ఉదయం విఐపి బ్రేక్ దర్శనంలో టిటిడి బోర్డు సభ్యుడు నరేష్ కుమార్, అతను కర్ణాటక చెందిన వ్యక్తి, విఐపి బ్రేక్ దర్శనం చేసుకుని బయటకు వస్తూ అక్కడ పనిచేస్తున్న బాలాజీ సింగ్ అనే వ్యక్తిని దుర్భాషలాడటం జరిగింది. థర్డ్ క్లాస్ నా కొడక, నీకేంటి నేను సమాధానం చెప్పేది? నేను విఐపి దర్శనం చేసుకుని నేను బోర్డు మెంబర్నే ఉన్నాను, నీకు నేను చెప్పాల్సిన సమాధానం ఏంది అని చెప్పి దుర్భాషలాడి అతన్ని చాలా నానా విధంగా తిట్టడం జరిగింది. భద్రత లేదు, ఒక బాధ్యతారహితమైన బోర్డు మెంబర్గా ఉండి ఈ విధంగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం? ఒక బీసీ నాయకుడనేగా ఒక బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి దుర్భాషలాడటం, ఒక ఉద్యోగస్తుడిగా అక్కడ నియమ నిబంధనలకు లోబడి పనిచేయాల్సి వస్తుంది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అక్కడ ఉన్న ఈఓ గారి ఆదేశానుసారం ఎంతటి వ్యక్తినైనా సరే మహాద్వారం గుండా బయటికి పంపడం కానీ లోపల పంపడం కానీ వీలు కాదు. మనలాంటి సిచ్యువేషన్లో బోర్డు మెంబర్ అయినప్పటికీ బతిలాడుకోవడం, అయ్యా బాబు అంటే పంపుతారు, కానీ దౌర్జన్యం చేసి థర్డ్ క్లాస్ నా కొడక, నీకేంటో నేను సమాధానం చెప్పేదని మాట్లాడటం సమంజసం కాదు. అతని మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. నిన్ను అపాయింట్మెంట్ చేసింది ఎవరు? ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి గారు నామినేటెడ్ పోస్ట్ నీకు ఇచ్చారు. ప్రజలంటే ఎవరు? మేము బీసీలము, ఎస్సీ, ఎస్టీ అందరు భాగస్వామ్యంలో మేమంతా కలిసి ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే ఆ ముఖ్యమంత్రి నిన్ను నామినేట్ చేశాడు. నీ పోస్ట్ ఉండేది 2 సంవత్సరాలు, ఒక ఎంప్లాయ్ పనిచేసేది 30 సంవత్సరాలు. మరి నువ్వు ఇలాంటి విషయాల్లో నోరు అదుపులో పెట్టుకొని ఏదైతే నువ్వు ఒక వ్యక్తిని దుర్భాషలాడావో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఒక బీసీ వ్యక్తికి మేమంతా అండగా ఉన్నాం. బీసీలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా కానీ మేము సపోర్ట్గా ఉంటాం. ఈ విషయంలో రాజీ పడే ప్రశ్నే లేదు. తక్షణమే క్షమాపణ చెప్పాలా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు అతన్ని బర్తరఫ్ చేయాలని చెప్పి మేము ఈ సభా సమావేశం ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ గారైన ఆనం రామరెడ్డి గారు చైర్మన్ గారి దృష్టికి అతన్ని తీసుకెళ్లి అతన్ని బర్తరఫ్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ.